ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలతో జనసేన టీడీపీ కూటమిపై జరుగుతున్న ప్రచార యుద్ధాన్ని తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని దుర్మార్గులు కావాలని రెచ్చగొడుతున్నారని సోషల్ మీడియాలో జనసేన పార్టీను అసమర్థంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సినిమా వాళ్లను రెచ్చగొడుతూ పవన్ కళ్యాణ్ గారిపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారం సాగుతోందని స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న విమర్శల వెనుక కుట్రకోణం ఉందని పేర్కొన్న బుచ్చయ్య చౌదరి, మనం ఒక విజనరీ నాయకత్వంలో పనిచేస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కూటమి లక్ష్యాలపై ఆయనకి పూర్తి స్పష్టత ఉంది అని వ్యాఖ్యానించారు. ఈ మాటలతో కూటమిలో విభేదాలంటూ వస్తున్న ఎన్నో వార్తలకు తెరదించేందుకు ప్రయత్నించారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు, ట్రోలింగ్ పెరిగిందని, ఇవన్నీ ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి అని ఆయన మండిపడ్డారు. కూటమి బలాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతోనే కొన్ని వర్గాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఐక్యతపై సందేహాలకు తావులేదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేస్తామని, వ్యక్తిగత దాడులు, దుష్ప్రచారాలకు కూటమి భయపడదని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. చంద్రబాబు గారిని అందరూ ఆమోదిస్తా ఉన్నారు, హర్షిస్తా ఉన్నారు, ఇంటర్నేషనల్ గా ఆమోదిస్తున్నారు. ఒక విజనరీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారని ఎందుకు చేస్తా ఉన్నారు? దానికి రెచ్చగొడతాడు, సినిమా వాళ్ళ రెచ్చగొడతాడు దుర్మార్గుడు. పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు, ఒక విజనరీ నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం, రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం. రియాక్షన్ ఏదైనా జరుగుతున్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వగల శక్తి ఉంది, స్పందించే శక్తి ఉంది చంద్రబాబు గారి ఆలోచనలు ఆయన వెళ్తా ఉంటే ఇవాళ ఏం మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు?